వాయనాడ్ విధ్వంసానికి కారణం ఏనుగుల మృత్యుఘోషే కారణమా? గజరాజుల శాపమే ఈ ప్రళయ విధ్వంసమా? వాటి కలకలే కేరళకి తగిలిందా? ఏనుగుల ఆగ్రహమే ఇంతటి విషాదానికి కారణమైందా అంటే ఇప్పుడు అనుమానాలే సోషల్ మీడియాలో చర్చలు నడుస్తున్నాయి. ఇంతకీ ఏం జరిగింది? అసలు ఈ మ్యాటర్ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. సరిగ్గా 4 ఏళ్ల క్రితం మల్లాపురం వద్ద ఓ గ్రామంలోని ప్రజలు మానవత్వం మరిచి ప్రవర్తించారు. నోరు లేని జీవి అని కూడా చూడకుండా వాటిని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు. నది పాయల్లో ఆహారం వెతుక్కుంటూ ఓ ఆడ ఏనుగు గ్రామంలోకి వచ్చింది. అది ఎవరి జోలికి వెళ్ళలేదు. తన దారిన తానే పోతుండగా కొందరు స్థానికులు దానికి ఒక పైనాపిల్ ఆశ చూపారు. ఆకలితో ఉన్న ఏనుగుకు ఆ పైనాపిల్లో పేలుడు పదార్థాలు పెట్టారు. అది తెలియక ఏనుగు ఆశగా ఆ మనుషులను నమ్మి వారు ఇచ్చిన పైనాపిల్ పండును తీసుకొని నోట పెట్టింది. నోట్లో పెట్టిన వెంటనే ఆ పండు భారీ శబ్దంతో పేలింది. ఒక్కసారిగా పేలుడు తీవ్రతకు ఆ మూగజీవి నోటి వెంట రక్తం తీవ్రంగా కారింది. అంత బాధలో కూడా అది తనను మోసం చేసిన మనుషులపై దాడి చేయలేదు. రక్తమోడుతున్న నోటితో గ్రామం వదిలి వెళ్ళిపోయింది. అంతే, ఆకలి తీరకపోగా పైనుంచి నిస్సహాయ స్థితిలో వెనుదిరిగి వెళ్ళిపోయింది. కానీ భరించలేని బాధతో తిరిగి వెళ్తుంది. ఆ పరిస్థితిలో అది గర్భంతో ఉంది. ఒక పక్క కడుపులో పెరుగుతున్న బిడ్డ ఉండడంతో ఆకలి, మరో పక్క నరాలను మెలిపెట్టే బాధ, దీనికి తోడు గాయంపై ఈగలు వాలుతుండడంతో ఏం చేయాలో తెలియక ఆ మూగజీవం వెల్లియార్ నదిలోకి దిగి గొంతు తడుపుకుంది. ఆ నీటిలో దిగిన ఏనుగు గాయానికి కొంత ఉపశమనం కలిగించింది. అంతేకాదు, ఈగల బాధ కూడా తప్పడంతో అక్కడే ఉండిపోయింది. అయితే ఏనుగు పేలుడు పదార్థం తినిందనే విషయం తెలుసుకున్న అటవీశాఖ సిబ్బంది అక్కడికి చేరుకొని మరో 2 ఏనుగులను తీసుకొచ్చి నదిలో దానిని బయటకు తెచ్చేందుకు ప్రయత్నించారు. కానీ గాయం బాధను తట్టుకోలేకపోతున్న ఆ ఏనుగు అక్కడే ఉండిపోయింది. బలవంతంగా మరో 2 ఏనుగులతో అతి కష్టం మీద బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే 2020 మే 27వ తేదీ సాయంత్రం 4 గంటలకు బయటకొచ్చిన ఏనుగు చనిపోయిందని అధికారులు గుర్తించారు. కేవలం మనుషులను నమ్మినందుకు అది తన కడుపులో బిడ్డతో సహా లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది. హృదయ విదారకమైన ఈ ఘటనను అప్పట్లో మల్లాపురం అటవీశాఖ అధికారులు వెల్లడించారు. చనిపోయిన ఏనుగును బయటకు తీసుకొచ్చి దానిని పరీక్షించగా అది గర్భంతో ఉందని తెలిసి వైద్యులు కూడా బాధపడ్డారు. చివరికి అటవీశాఖ సిబ్బంది దానికి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఆ విధంగా హింసించి ఏనుగును చంపడంతో దాని మృత్యుఘోష కారణంగానే వాయనాడ్ ఘటనకు కారణమని కేరళ, ఏపీ, తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల్లోని యువత పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. గతంలో ఏనుగును చంపిన గ్రామంలోనే వరదలు వచ్చాయని, అక్కడి ప్రజలందరూ చనిపోయారని, ఈ విలయానికి కారణం ప్రకృతి సైతం దేవుళ్ళుగా భావించే గజరాజును ఆ గ్రామ ప్రజలు చంపడమే అంటూ ఎవరికి నచ్చినట్లు వారు రాసుకొస్తున్నారు. అయితే అలాంటి వాదనలు కొట్టిపారేస్తున్నారు మరికొందరు నెటిజన్లు. అసలు ఏనుగు ఘటన జరిగింది మల్లాపురం జిల్లాలో అని, వరదలు వచ్చింది వాయనాడ్ జిల్లాలో అని, రెండింటికి సంబంధమే లేదని, అయినా 4 ఏళ్ల క్రితం జరిగిన ఘటన ఇప్పుడు జరిగిన విషాదానికి లింక్ పెట్టడం ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కొందరు. ఏదేమైనా సరే, ఏనుగుని అంత దారుణంగా హింసించి చంపడం అయితే దారుణమైన ఘటన. ఇప్పుడు వాయనాడ్ విలయం మరింత విషాదాన్ని నింపిన ఘటన. ఇలాంటి సమయంలో సమన్వయంతో వ్యవహరించకుండా ఇలా సోషల్ మీడియాలో చర్చలు జరగడంపై రకరకాల కామెంట్స్ రూపంలో ఎవరి ఒపీనియన్ వారు వ్యక్తపరుస్తున్నారు. స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.